హాయ్ అండి, అస్సలాము అలైకుం. మీ ముందుకు మరో కొత్త వీడియోతో మరో కొత్త ప్లేస్తో మీ ముందుకు వచ్చాను. ఎక్కడ ఏంటనుకుంటున్నారా, మన గుంటూరులోనే ది ఫేమస్ చెన్నై తలపతి బిర్యానీ పాయింట్కి వచ్చాను. మనకి 3 వంతెనల దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ మీకు హౌస్ఫుల్ ఉండే క్రౌడ్ చూసారు ఎలా ఉందో. వాళ్ళు ఇక్కడ ఎలా తయారు చేస్తారు, ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు, దీంట్లో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు బయట కనుక చూస్తే పబ్లిక్ క్యూ కట్టి ఉంది ఈ రెస్టారెంట్ లో బిర్యానీ కోసం. ఇక్కడ మటన్ కానీ చికెన్ కానీ వెరీ ఫేమస్. అసలు మనకి ఎలా తయారు చేస్తారు ఏంటని పూర్తి వివరాలు మనకి భాయ్ ఉన్నారు, ఒకసారి అడుగుదాం ఆయన్ని. భాయ్ నమస్తే భాయ్. అస్సలాముఅలైకుం భాయ్. ఏంటి భాయ్ అసలు మనకి ఏంటి ఇప్పుడు చాలా మంది ఏంటంటే బిర్యానీ అనగానే చెన్నై తలపతి. మన దగ్గర ఏంటంటే మొత్తం కట్ల పైన పోయి వండుతారు, అంతా ఇది కట్ల పైన వండుతారు. మాది ఓకే మొత్తం ప్యూర్ క్రిస్టల్ వేసి నెయ్యి వేసి అంత కలర్స్ ఏం లేకుండా మొత్తం నేచురల్ గా వండుతారు. అంత కట్టెల పైన అదే ఎన్ని స్టార్ట్ అవుతుంది మనకి ప్రాసెస్? మార్నింగ్ పొద్దున 8 o'clock మొత్తం రెడీ అవుతూ ఉంటది, అన్ని జరుగుతూ ఉంటది. 11:30కి దబరా పైన ఎక్కిపోయింది. 11:30 నుంచి స్టార్ట్ అయితే 4:30 దాకా నడిచింది. మళ్ళీ 6:30 నుంచి 11:30 వరకు నడిచింది. 6:30 నుంచి మళ్ళీ 11:30 వరకు నడుస్తుంది. ఓకే, అంటే అసలు మనకి ఎన్ని ఇయర్స్ అవుతుంది మంది పెట్టి అసలు ఇక్కడ? 8 years. ఈ పక్కన కూడా మందేనా? అది రెస్టారెంట్ వరకు. అదంతా మొత్తం కంప్లీట్ గా గ్యాస్ దానిపైన రెస్టారెంట్ స్టైల్. అది ఇంకా ఇది మాత్రం కంప్లీట్ గా కట్ల పైన నడిచింది. ఇది టోటల్ గా కట్ల పొయ్యి మీద నడుస్తుంది అనమాట మనకి. ఓకే, అంటే అసలు మనకి ప్రైసెస్ ఎలా ఉంటాయండి? స్టార్టింగ్ ప్రైసెస్ చాలా రీజన్ రేట్ లో ఉందండి. బయట మార్కెట్ కన్నా మొత్తం చాలా రీజన్ రేట్ లో ఉంటుంది. దమ్ బిర్యానీ వచ్చేసి 180. ఏదండి? ఒక బిర్యానీ వచ్చేసి 180 రూపీస్. చికెన్ మటన్ వచ్చేసి 350 రూపీస్. స్టార్టింగ్ 180నా? స్టార్టింగ్ 180. మినీ బిర్యానీ వచ్చేసి 120. ఇక్కడ బిర్యానీ ఇంత టేస్ట్ రావడానికి కూడా మనకి మెయిన్ వచ్చేటప్పటికి వంట మాస్టర్ అనమాట. ఆయన లేకపోతే నాకు తెలిసినంత వరకు రెస్టారెంట్లు అనేది ఏవి ఉండవు. ఇది మనకి ఇక్కడ స్టార్ట్ అయిన కానీ ఈయనే ఉన్నారు. ఈయన భాయ్. నమస్తే భాయ్. అస్సలాముఅలైకుం భాయ్. వాలేకుం అస్సలాం భాయ్. పేరు భాయ్ మీది? బాబు మేస్త్రి అంటారు. బాబు మేస్త్రి. మీరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఉన్నారు? అవునండి. ఇది మనకి స్టార్ట్ అయిన కాడి నుంచి. అవును. అంటే మీరు అంత ముందు ఎక్కడ చేసి ఉంటారు? అంత ముందు నేను సుమాని భాయ్ ఉన్నప్పుడు సుమాని హోటల్ లో కానీ, తర్వాత బయట ఫంక్షన్స్, మెయిన్ బయట ఫంక్షన్స్ కి వెళ్ళేవాళ్ళు మీరు? అవును. అంటే ఏంటి ఇక్కడ రైస్ కూడా మనకి క్వాలిటీ ఉంటుందని చెప్పి అంటున్నారు చాలా మంది. రియల్ గా చెప్పాలంటే మా ఓనర్ గారు ఎందులో కూడా రాజీ పడరండి. వాస్తవంగా చెప్పాలంటే నేను ఎన్నో చోట్ల చేశాను కానీ మా ఓనర్ గారి లాగా ఐటమ్ అనేది ఎవరు అంతగా ఇవ్వలేరు. అయితే ఇప్పుడు ఆయిల్ ఘీ ఆనియన్ అయితే మనకి పేస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి మన ఇంట్లో తయారు ఇక్కడేనండి. మా ఓనర్ గారు నంబర్ 1 క్వాలిటీ తెప్పిస్తారు. అది ఎప్పటికప్పుడు అంటే ఏసి కూడా స్టాక్ ఉంచాం మేము. ఎప్పటికప్పుడు ఏసి ఉంచితే దాని స్పైసీనెస్ అనేది ఎక్సలెంట్ గా ఉండిద్ది. మసాలా కూడా స్మెల్ బాగా వచ్చింది అనమాట బిర్యానీ. ఫ్రెష్ ఇదిగోండి పెద్ద మిషన్ ఉంది మా దగ్గర. ఇక్కడే అప్పటికప్పుడు ఒక్కొక్క దబ్బరాకి ఫ్రెష్ గా చేస్తారు. అందులో కాంప్రమైజ్ అనేది అవ్వరు. అదే మా దగ్గర, అదే మీ దగ్గర సీక్రెట్. అదే అప్పటికప్పుడు వేసుకుంటాం కొంచెం మసాలా. ఇక్కడ ఒక్కసారిగా మీకు పబ్లిక్ ని చూస్తే చూడండి మనకి ఎలా అంటే ఇప్పుడు ఆ సార్ అన్నట్టుగా ఇక్కడ మనకి 12 అలా వస్తే మనకి బిర్యానీ అవుతుంది. 12 దాటి వస్తే మాత్రం ఇక్కడ క్రౌడ్ అయితే ఫుల్ గా మనకి ఇలా ఉంటుంది అనమాట. ఏంటంటే ఇక్కడ మనకి ప్యూర్ ఘీ అంతా ఇక్కడ ఓన్ గా వీళ్ళు ప్రిపేర్ చేసుకున్న మసాలా బిర్యానీ అయితే మనకి ప్రిపేర్ చేస్తారు. మనకి చెన్నై తలపతిలో వచ్చేటప్పటికి మంచి సిట్టింగ్ కూడా అవైలబుల్ ఉందండి. ఏసీ డైనింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ అడుగుదాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటని పూర్తి వివరాలు తెలుసుకుందాము. నమస్తే భయ్యా. ఎలా ఉంది? బాగుందా? అటరా మనకి ఏం తీసుకున్నారు మీరు ఇక్కడ? బకెట్ బిర్యానీ తీసుకున్నాం, దమ్ బిర్యానీ. బకెట్ తీసుకున్నారు. ఎలా ప్రైస్ ఎలా చార్జ్ చేశారు? ప్రైస్ వచ్చేసరికి 870 రూపీస్ చార్జ్ చేశారు. 850 రీజనబుల్? రీజనబుల్. బెటర్, చాలా బెటర్. అంటే యాక్చువల్లీ బయట వేరే పెద్ద హోటల్స్ ఉంటాయి కానీ వాళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తారు, ప్లస్ దానికి తగ్గ టేస్ట్ ఉండదు. అవును,
దీనికి మాత్రం అంటే మనం తినేటప్పుడు ఇది నాది 5th టైం ఇక్కడ రావడం తిన్నా ఆల్రెడీ 5th టైం ఇక్కడ చాలా అంటే చాలా ఫ్రీక్వెంట్ గానే వస్తూ ఉంటాం మేము. ఓకే ఓకే. ఎక్కడ బయట వేస్ట్ చేయడం ఫుడ్ అంటే బయట బడ్జెట్ వేస్ట్ చేయడం అనవసరం అని చెప్పేసి ఇదే బెస్ట్ ఇక. రేటింగ్ ఎంత ఇస్తారు మీరు ఒక ఇవ్వాలంటే అవుట్ ఆఫ్ 5? 5 నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ రెగ్యులర్ గా వస్తారా ఫస్ట్ టైమా? లేదు సార్, ఇది 3వసారి రావటం. ఇక ఒకసారి మా పిల్లాడు భాష్యం హాస్టల్లో ఉంటే ఒకసారి తీసుకొస్తే బాగుంది. పంతొమ్మిది మన సుబాని హోటల్ కన్నా కానీ ఇక్కడ వైస్రాయ్ కన్నా కానీ బాగానే ఉంది. రేట్లు ఎలా ఉన్నాయండి? రేట్లు కూడా మైనంగా ఎక్కువ లేదు. ఒక చిన్న చిన్న ఇది మధ్య తరగతి రోజులు కూడా తినొచ్చే అవకాశం ఉంది. బాగుంది. ఎక్కడ సార్ మీరు? ఏ ఊరండి? ఇక్కడేనా? పత్తిపాడు దగ్గర కోయవారిపాలెం. కోయవారిపాలెం మీరు. అయితే ఇక్కడ స్కూల్ కాలేజీలో మా పిల్లాడు అదేలేండి వచ్చాను. బాగుంది సార్, బాగుంది. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి చెన్నై తలపతి అంటే ఇది ఒకటేనండి, బ్రాంచెస్ ఇంకేమైనా ఉన్నాయి? మన గుంటూరులో ఇది ఒకటి డొంక రోడ్ లో ఉంది మెయిన్ బ్రాంచ్. తర్వాత వచ్చేసి మిర్చి యార్డ్ గుజ్జన్గుళ్ళ. మిర్చి యార్డ్ దగ్గర ఉందండి. మిర్చి యార్డ్ ఎదురుగా ఉంది. తర్వాత వచ్చేసి గుజ్జన్గుళ్ళ సెంటర్ లో. గుజ్జన్గుళ్ళ రింగ్ దగ్గర మీదేనా అది? అవునండి. మిర్చి యార్డ్ దగ్గర రీసెంట్ గా ఓపెన్ చేసిన? లేదు, అది కూడా 4-5 years అవుతుంది. నల్లపాడు రోడ్ లో మిర్చి యార్డ్ గేట్ ఎదురుగా. తెలుసు, అది అక్కడ ఉంది. ఇక్కడది ఇక్కడ ఎప్పుడండి? ఇది 3 years అవుతుంది. 3 hours అవుతుంది. అది అంతే కదండి. ఈ 3 మనకి ఇంకెక్కడ లేవు. ఇక్కడ విజయవాడ కానీ ఎక్కడ లేవు బ్రాంచ్లు. మన గుంటూరులో ఈ 3. ఇక్కడ మనకి ఇక్కడ దొంగ రోడ్డు, మిర్చి యార్డ్, ఇక్కడ చుట్టుకుంటా మనకి వచ్చేటప్పుడు. ఈ పక్కన మనకు వచ్చేటప్పుడు కానీ ఇదనమాట మనకి టోటల్ ముస్లిం స్టైల్ ఉంటుంది. ఇది మనకు వచ్చేటప్పుడు ఇక్కడ రెస్టారెంట్ అనమాట, ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. అక్కడ సిట్టింగ్ ఉంది, ఇక్కడ సిట్టింగ్ ఉంది. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి టోటల్ గా మనకి హైదరాబాద్ స్టైల్ బిర్యానీ అయితే దొరుకుతుంది. ఒకసారి లోపల ఇక్కడ ఇక్కడ అంబియన్స్ ఎలా ఉంది, సిట్టింగ్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇది మనకు వచ్చేటప్పటికి టోటల్ గా మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ టైప్ అండి. ఇక్కడ మనకి సిట్టింగ్ కానివ్వండి, ఇక్కడ వీళ్ళ అంబియన్స్ కానీ టోటల్ మనకి క్లాస్ అన్నమాట. ఇదండి ప్రస్తుతం నా వీడియో సేపటికి చెన్నై తలపతి బిర్యానీ పాయింట్లో సేపటికి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను కూడా పార్సెల్ తీసుకున్నాను, ఇంటికి వస్తాను, ఇంట్లో ఒకసారి టేస్ట్ చేసి నా రివ్యూ కూడా ఇస్తాను. నేను సేపటి ఒక చికెన్ దమ్ బిర్యానీ, ఒక మటన్ దమ్ బిర్యానీ అయితే తీసుకొచ్చుకున్నానండి. దీంతో పాటే ఫ్రై పీసెస్ కూడా తీసుకొచ్చాను. నాకైతే స్పెషల్గా మటన్ దమ్ బిర్యానీ అయితే విపరీతంగా నచ్చిందండి. చాలా బాగుంది. టోటల్ గ్లీ ఫ్లేవర్తో వాళ్ళు యూస్ చేసుకున్న ప్రతి మసాలా తాలూకా ప్రతిది కూడా నాకు ప్రతి బయట తెలిసింది. స్పెషల్గా నాకైతే మటన్ బిర్యానీ విపరీతంగా నచ్చింది. చికెన్ దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. నేను తీసుకొచ్చుకున్న ఫ్రై కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు ఆల్రెడీ ఇక్కడ టేస్ట్ చేస్తుంటే ఎలా ఉందని కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.